స్వామి శరణమయ్యప్ప. ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష చేసేటప్పుడు కానీ, ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు కానీ, సాయంత్రం కానీ, ఆ మధ్యాహ్నం తినేటప్పుడు ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కానీ అందరూ కూడా ముద్ద తినేటప్పుడు తొలి ముద్ద తీసుకొని కనిపించిన తల్లిదండ్రులకి, ఒట్లు బియ్యం పండించినటువంటి రైతుకి కృతజ్ఞతగా ఒక ముద్ద తీసి పక్కన పెట్టాలి. తల్లిదండ్రులు లేకపోతే మనం లేదు, రైతు లేకపోతే తినేటువంటి అన్నం లేదు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా వారికి కృతజ్ఞతగా, వారికి గుర్తుగా తలుచుకొని ఒక ముద్ద పక్కన పెట్టి తర్వాత నువ్వు తినాలి. ఆ విధంగా రైతుని తల్లిదండ్రులను మర్చిపోయిన వాడిని నేను ఒక సిద్ధాంతం చెప్పాను. నాకు ఆ విధంగా మర్చిపోయిన వాళ్ళని కృతజ్ఞత లేదంటారు. కాబట్టి మనం కృతజ్ఞతగా ఉండాలంటే తప్పకుండా తల్లిదండ్రులు స్మరించుకొని, రైతులు స్మరించుకొని ఒక ముద్ద పక్కన పెట్టి, అవకాశం ఉంటే ఆ ముద్ద తీసుకెళ్ళి బయట అరుగు మీద కానీ గోడల మీద కానీ పెట్టయితే పశుపక్షాలు తింటాయనేటువంటి ఒక నమ్మకం, ఒక సిద్ధాంతం చెప్పారు. కాబట్టి ఇది కేవలం ఈ దీక్షలోనే కాకుండా ఈ దీక్ష అయినా కూడా అదే అలవాటు చేసుకోవాలి. మనం ఏమి తిన్నా సరే వారిని స్మరించుకోవాలి. తల్లిదండ్రులు కానీ రైతులు కానీ గుర్తుపెట్టుకోవాలి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.